ఈ రోజు రాత్రి 9 గంటల సమయంలో రాజారావు అనేటువంటి ఒక కుర్రవాడు అతను హోటల్ రన్ చేసుకుంటా ఉంటాడంట. మా దగ్గరికి బాబుని తీసుకొని వచ్చాడు. బాబు వయసు 1.5 సంవత్సరాలు ఉంటుంది. తీసుకొని వచ్చి ఎవరో అక్కడ తను హోటల్ రన్ చేసుకుంటుంటే హోటల్ దగ్గర ఉదయం 9 గంటల సమయంలో బాబును వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు సార్ అని. ఇప్పుడు దాకా బాబును సంరక్షించి ఇక్కడ నైట్ అయిపోతుంది కాబట్టి ఇక తదుపరి చర్య నిమిత్తం మీకు అప్పచెప్పడానికి వచ్చాం సార్ అని మాకు చెప్పాడు. సో ఆ బాబుని తీసుకొని మన గ్రూపులన్నింటిలో కూడా తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఎవరి ద్వారా సమాచారం వస్తుందేమోనని. తర్వాత ఆ బాబుని తీసుకొని మా వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పొద్దున మా స్టాఫ్ కొద్దిన గమనించిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం, ఇప్పటి వరకు రాబడిన సమాచారం మేరకు ఒక లేడీ ఆ బాబుని పట్టుకొని తిరగడం మధ్యాహ్నం టైంలో ఎడ్లలింగే కాలనీ తర్వాత చెంచుపేట ఏరియాలో ఒక లేడీ తిరుగుతుందని సమాచారం రావడంతో ఇప్పుడు దాకా కూడా ఆ ఏరియా అంతా గాలించి వచ్చాం. ఆ లేడీ ఆనవాళ్ళు, ఆ లేడీ పేరు ప్రస్తుతానికి కొంత తెలియవచ్చింది. ఆమె కోసం తిరుగుతున్నాం. అదే విధంగా ఆమె ఇంకొక అతనితో కూడా చూసామని చెప్తా ఉన్నారు కాబట్టి అసలు వీళ్ళిద్దరు ఎవరు అనేది నైట్ అంతా కూడా గాలిచ్చి తెల్లారేలోపు క్యాచ్ చేస్తాం. అదేవిధంగా ఈ బాబు చిన్న పిల్లవాడు కాబట్టి ఐసిడిఎస్ వారికి కమ్యూనికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు వచ్చాక బాబు సంరక్షణ కోసం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. ఈ రోజంతా కూడా ఇప్పుడు మీడియా అంతా టెలికాస్ట్ చేశాం కాబట్టి ఎవరికైనా సమాచారం తెలిస్తే మాకు వెంటనే 3 టౌన్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం.